చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించాలి అని అనుకుంటే అయిపోయిందా? వాళ్ళు ఏ స్కూల్స్ బాగున్నాయి, ఏ స్కూల్లో బాగా చెప్తున్నారు, ఫీజులు ఎంత, బుక్స్ కొనాలి, యూనిఫారాలు, దానికి డబ్బులు ఎంత కదా, మన స్తోమత. కార్పొరేట్ స్కూల్స్కి పంపించగలరా? మీ ఒక ఆటో డ్రైవరు కార్పొరేట్ స్కూల్లో సంవత్సరానికి ₹1,00,000 కట్టి చదివించగలరా? అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి తెలుసుకుంటే మీరు సగం విజయం సాధించినట్టు. మీకు ఈ ఏజ్కి 10th వచ్చేటప్పటికే నేను డాక్టర్ అవ్వాలనుకున్నా అని చాలామంది చెప్తున్నారు. నా సజెషన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోని డాక్టర్కి పోతే కాంపిటీషన్లో తట్టుకోలేరు. డాక్టర్స్ అన్నోళ్ళంతా బాగా వినండి. ఒకవేళ ఎక్స్ట్రా టాలెంట్ లేదా ఎక్స్ట్రా ఆర్డినరీ తెలివితేటలు ఉన్న పిల్లలైనా కూడా ఒక ఫ్రీ సీట్ వచ్చినా వాళ్ళు రేర్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేసే, మినిమం వాళ్ళ అవసరాలు తీర్చే స్థితిలో కూడా లేని కుటుంబాలు ఉన్నాయి. దానికంటే బెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా ఒక ఉద్యోగం తెచ్చుకొని కుటుంబానికి, ముఖ్యంగా తండ్రి, ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి కుటుంబంలో తండ్రే కష్టపడుతున్నాడు, తల్లి కూడా కష్టపడుతుంది. తల్లిని తక్కువ వేయడానికి లేదు. కాకపోతే ఆర్థికంగా తండ్రి తెస్తుంటాడు కాబట్టి ఫైనాన్స్గా ఒకరు సంపాదించేది ఈ రోజుల్లో సరిపోదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఒకరిని సంపాదిస్తే సరిపోదు సార్, ఇంట్లో కూడా జాబ్ చేస్తే బాగుంటుంది అంటుంటారు. అలాంటిది ఒక ఆటో డ్రైవర్ కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, రైతు కానీ సంపాదించేది ఏ మూలకి సరిపోదు. తినడానికి, ఇల్లు గడవడానికి. మీ చదువులు, మీకు అన్ని వసతులు సమకూర్చాలంటే ఖచ్చితంగా అప్పో లేదా బదులే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో బదులు తీసుకొని వచ్చే మీ అవసరాలు తీర్చాలి. అలాంటిది మీరు డాక్టర్ కావాలనుకుంటారు, మంచిదే, ఆలోచన మంచిది. కానీ మనకి అందుబాటులో ఉందా, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా, ఈ కాంపిటీషన్లో తట్టుకోగలమా? 5వ తరగతి నుంచే కార్పొరేట్ స్కూల్స్లో లేదా బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని నీట్ ఎగ్జామ్ గురించి మొదలు పెడతారు. ఐఐటి సంబంధించి సపరేట్ క్లాసెస్ వేలు పెట్టి పెట్టిస్తారు. మీకు ఏడున్నాయి ఇవన్నీ? ఎన్నేళ్ళు చదవాలి? దగ్గర 9 ఏళ్ళు చదవాలి. ఓన్లీ ఎంబీబీఎస్ అన్నా కూడా ఈ రోజుల్లో కష్టమే. మళ్ళీ పీజీ చేయాలంటే సీట్ వస్తే కంటిన్యూగా ఉంటుంది, లేదా మళ్ళీ 1 year 2 year కష్టపడాలి పీజీకి. అది మీకు తొందరగా అర్థం కాదు, నేను షార్ట్కట్లో చెప్తున్నాను. 10 ఏళ్ళ వరకు మీ అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోతారు, సంపాదించే స్టేజ్ కూడా పోతుంది వాళ్ళకి. అంతే కదా, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు యంగ్గా ఉంటాడు, కష్టపడతాడు. ఇంకా మీకు ఇస్తానే యాడ్ నుంచి తెచ్చిస్తాడైనా ఇల్లు అమ్ముకోవాలి, ఉన్న పొలం అమ్ముకోవాలి. గుడ్. నెక్స్ట్ నువ్వు అద్దాలు గట్టిగా చెప్పాలి. ఆమె చెప్పిందే నువ్వు చెప్తున్నావు. నువ్వు కూర్చో. మన లాస్ట్ నీ స్కౌట్ పక్కన నువ్వే
స్కౌట్ పక్కన దానికి హెల్ప్ ఉండాలి దానికి కోర్స్ మనం ఏ కోర్స్ తీసుకుని దానికి సంబంధించిన చదవచ్చు. ఏం కోర్సు ఇది? డాక్టర్కి ఏం చేయాలి? బైపీసీ తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పిన దాని గురించి మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఏం తీసుకోవాలో వాళ్ళ మెటీరియల్స్ అవి అన్నీ తీసుకుని చదువుకోవచ్చు. ఇప్పటికే చిన్న చిన్న అడుగులు వేసుకుని అప్పుడు డాక్టర్ కావాలి. ఇంకా ఒకటి చెప్పా డాక్టర్ గురించి. కుమ్రోల్. ఓకే, నీ కెపాసిటీ సరిపోదు, అందుకే వేరేది ఉద్యోగం 18 years దాటుతూనే ఉద్యోగం వచ్చేది ప్లాన్ చేసుకోవాలా. అది అన్నాను కదా, అది బాగుంది కదా. డాక్టర్ అంటే నీకు ఈ రోజుల్లో 9 ఏళ్ళు చదవాలి. 9 ఏళ్ళు చదివితే అప్పుడు సంపాదన పరాలా. ఓకే, కూర్చో. నువ్వు నాన్న లాస్ట్ చెప్పు, ఏమర్థం వినిపించింది కదా. కూర్చో. నువ్వే డాక్టర్ కావాలంటే 10 years పడుతుంది. మా డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలంటే 18 years వచ్చే జాబ్ చూసుకోవాలి. డాడీ ఓల్డ్ అయినప్పుడు నేను పెద్ద స్టేజ్ పోతే అప్పుడు హెల్ప్ఫుల్ చేయలేను కదా సార్. మా డాడీ యంగ్గా ఉన్నప్పుడే జాబ్ చేసి డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పారు. డాక్టర్ కాకుండా వేరే కోర్స్ చూసుకోమని చెప్పారు. మా విలేజ్లో రిలేటివ్స్ని అడిగి ఏ కోర్సెస్ తీసుకుంటే ఎలా బెనిఫిట్స్ ఉన్నాయని కనుక్కోమన్నారు. హార్డ్ వర్క్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ హాలిడేస్లోని మనం ఏ చదివితే బాగుంటుందని ఆ మెటీరియల్ తీసుకొని చదివితే మనం ఫ్యూచర్లో మంచి స్టేజ్కి వెళ్ళవచ్చు. ఒక స్టేజ్లో నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది మంచిగా అనిపించిందా? లేదు డాక్టరే కావాలా, డాక్టర్ అయినాకే చూద్దాం అన్నది బాగుందా లేక బాగాలేదా? మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండే పిల్లల మీ కుటుంబాలన్నీ ఆర్థికంగా చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది. అది ఎలాగంటే అతను సంపాదించి తెచ్చింది, మీ నాన్న కానీ అమ్మ కానీ సంపాదించి తెచ్చింది కుటుంబ అవసరాలకే పోటాపోటీగా, అది వేరు. దానికి కూడా నెలకింత డబ్బు మీకు ఇవ్వాల్సిందే, ఊరికే కాదు. అది కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఇంజనీరింగ్ కోర్సులకు అంత ఉండదు. అందుకు మీకు చెప్పింది, చదవద్దని ఎవరికి చెప్పను. కాకపోతే మనం అంతా లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా